10-12వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించారు చైర్మన్ కుమరయ్య. 10 ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. చిత్తూరి అభినవ్ 98.7% సాధించి డిపిఎస్ టాపర్గా నిలిచారని చెప్పారు. 208 మంది విద్యార్థులు 90%కు పైగా మార్కులు సాధించారన్నారు. డిపిఎస్లో విద్యతో పాటు స్పోర్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి అన్ని విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు చైర్మన్ కుమరయ్య. డిపిఎస్ నాచారం హిస్టరీలో ఈ రిజల్ట్ రావడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. 98.7 ఇండియాలోనే హైయెస్ట్ ర్యాంక్ మన అభినవ్కి 10th క్లాస్కి వచ్చింది. అట్లాగే 12th క్లాస్లో ఆల్మోస్ట్ 220 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ 90% కంటే అబవ్ వచ్చింది. అండ్ ఈ రిజల్ట్తో మాకందరికీ ఇది చాలా ఎంకరేజింగ్. ఇంకా కష్టపడాలి, మా టీచర్స్ ఇంకా కష్టపడాలని ఇది ఒక చాలా ఎంకరేజ్మెంట్. అండ్ వాళ్ళందరినీ పేరెంట్స్ని కానీ వాళ్ళ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది. అండ్ ఇంకా ముందుకెళ్తూ డిపిఎస్ నాచారంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మేమందరం కూడా కష్టపడతాం. అంటే ఈ ఇయర్ మేము ఒక 5 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. మన గట్కేసర్లో కానీ, మన సాగర్ దగ్గర కానీ, పటాన్ చెరువు దగ్గర కానీ, అట్లా సిటీ మొత్తం చాలా బ్రాంచెస్. ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా ముందుకెళ్తూ మేము ఇప్పుడు ముంబైలో కూడా చేస్తున్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ పల్లవి ఓపెన్ చేయాలని ఆలోచనలు ఉన్నాం. ఢిల్లీలో కానీ మొత్తం కంట్రీ వైడ్ కుమరయ్య గారి విజన్ ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మనకి ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఒక 44,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మా స్కూల్స్లో. దానిలో 5,000 మంది స్టూడెంట్స్ ఫ్రీగా చదువుకుంటున్నారు. సో కుమరయ్య గారి సర్వీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లాగే స్పోర్ట్స్ ఇవాళ ఇది రిజల్ట్స్కి వచ్చినారు కానీ రెగ్యులర్గా స్పోర్ట్స్ ఇప్పుడు మన స్వీడన్లో మన అభిషేక్ కనుపాల్ అని ఒక ప్లేయర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నాడు. శ్రీవల్లి రష్మిక ఇండియాకి టెన్నిస్ ప్లేయర్, తన కూడా ఇక్కడ నుంచే లాస్ట్ ఇయరే పాస్ అవుట్ అయ్యి ఆడుతుంది. నా ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి. చాలా కృషి చేశారు. నాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి ఇంత వచ్చేది కాదు. టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకోటి మా కాంపిటీషన్ అమాంగ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది. దానికి ఇంత ఎక్కువ పుష్ అయింది. సిబిఎస్ఈ 12th గ్రేడ్, తర్వాత సిబిఎస్ఈ 10th గ్రేడ్ రిజల్ట్స్ సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది. అందులో మన 500 అబోవ్ స్టూడెంట్స్ +2 సిబిఎస్ఈ బోర్డులో, 10thలో అబౌట్ 720 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అందులో 100% 10thలో, తర్వాత 12thలో 100% రిజల్ట్ వచ్చింది. స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది. ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ 98.7% 10thలో, 98.2% 12thలో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టులో 100 వచ్చాయి. మ్యాథ్స్లో 14 స్టూడెంట్స్ 100 వచ్చాయి. ఫ్యాషన్ టెక్నాలజీ 10 మందికి. అట్లా ప్రతి సబ్జెక్టులో, ఇంగ్లీష్లో, తర్వాత కోర్ సబ్జెక్టులో, నాన్ కోర్ సబ్జెక్టులో, ఫ్యాషన్ టెక్నాలజీలో 8 మందికి 10 వచ్చినాయి.